గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అట్లా తీసాము లెక్కగట్టారు. ఇంత ఒక అవకాశం అనేది ఈ కులగణన వల్ల సాధ్యమైంది. అందుకని మనం ఈ కులగణన చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేస్తామని హామీ ఇచ్చి మళ్ళీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెనుకకు పోవటం చాలా అన్యాయం. ఈ సందర్భంగా మరి వి హనుమంతరావు గారి దీక్ష ద్వారా మొత్తం ఇక్కడి ప్రజల యొక్క ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారికి మనందరం కూడా సంఘీభావం తెలపవలసిన అవసరం ఉంది. ఇది ఒక్కటే కాదు, ఇంకా 2 విషయాలు చాలా కీలకంగా ఉన్నాయి. మొదటిది ఏంటంటే, బీసీల పరిస్థితులను అంచనా వేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచుతూ చట్టం తీసుకొచ్చి, ఆ చట్టానికి రక్షణ కావాలంటే షెడ్యూల్ 9లో చేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించట్లేదు. ఇవాళ మనం ఆ డిమాండ్ను కూడా కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినాం. ఢిల్లీ కూడా వెళ్ళి దీక్ష చేసినాం. మోడీ గారు హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఈ విషయాలపైన తన వైఖరి ఏందో స్పష్టంగా తేల్చి చెప్పాలని కూడా అడుగుతున్నాం. మూడోది కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, తెలంగాణ విషయంలో కూడా చాలా అన్యాయమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చిందని ఒకసారి, తెలంగాణ విషయంలో వారు మొన్న ఇండియా పాకిస్తాన్ను విడదీసినని ఒకసారి వారు మాట్లాడు చాలా అన్యాయం. తెలంగాణ ఆకాంక్ష 60 ఏళ్ల పురాతనమైనది. ఈ 60 ఏళ్ల నుంచి ఉన్న ఆకాంక్ష మీద బురద చల్లటం అన్యాయం. ఈ ఆకాంక్షను అర్థం చేసుకోకపోతే తెలంగాణ అర్థం కాదు, తెలంగాణ అభివృద్ధి చేయటం కూడా సాధ్యం కాదు. అసలు తెలంగాణ ఆకాంక్ష అర్థం కాని వాళ్ళు తెలంగాణ ఏలుతాము అని అంటే అది అనుమానపడవలసిందే, భయపడవలసిందే. అందుకని మనందరం కూడా ఈ పర్యటన సందర్భంగా మోడీ గారికి ప్రశ్నలు సంధించవలసిన అవసరం ఉంది. మన నిరసన వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. దీనికోసమే మనందరం కూడా ఐక్యంగా నిలబడి హనుమంతరావు గారి దీక్షకు సంఘీభావం తెలపాలి. మనం చేసేటువంటి నిరసన కార్యక్రమాలు కూడా మీరందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతూ, మరొకసారి హనుమంతరావు గారి దీక్ష పోరాటం అంటే వారు మరి ఎప్పుడు కూడా బీసీల హక్కుల కోసం, వెనుకబడిన తరగతుల వారి హక్కుల కోసం నిలబడి గొంతెత్తేటువంటి వ్యక్తి. సహజంగానే ఆయన మొట్టమొదట స్పందించడం, బలంగా స్పందించడం చాలా సంతోషదాయకమైన విషయం. వారికి అభినందనలు తెలియజేస్తూ వారి దీక్షకు సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటిస్తారు. బీసీ కులగణన చేయాలని, బీసీ కులగణన మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి చూపించింది. బీసీ కులగణన ద్వారా మరి ప్రజలకు న్యాయమైనటువంటి వాళ్ళ పరిస్థితులు, సామాజిక ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని ఆ సామాజిక ఆర్థిక పరిస్థితులను మనం ఇవాళ దాన్ని వెనుకబాటుతనాన్ని నిర్మూలించడానికి కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రజల యొక్క వాస్తవ స్థితిగతులు తెలియని ఏ ప్రభుత్వమైనా వాళ్ళ జీవితాలను బాగు చేసే నిర్ణయాలు చేయలేదు. అందుకని తప్పనిసరిగా ఈ కులగణన చేయాలని ఈ డిమాండ్కు నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన దగ్గర బీసీల కులగణన చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితులను అంచనా వేసి వాళ్ళ రిజర్వేషన్ల, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 42% పెంచుతూ చట్టం కూడా చేసింది. ఆ చట్టం ఇప్పుడు ఢిల్లీలో ఉంది. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చి దానికి రక్షణ కల్పించాలి. కానీ ఆ నిర్ణయం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకోలే. రాష్ట్ర ప్రభుత్వం న్యాయసమ్మతంగా కల్పించే రిజర్వేషన్లకు కూడా మద్దతును ఇవ్వకపోవటం శోచనీయం. దీన్ని బట్టి చూస్తే బీసీ వర్గాల పట్ల వాళ్ళకున్న వైఖరి స్పష్టంగా అర్థమవుతున్నది. మూడోది ఏంటంటే తెలంగాణ విషయం కూడా ఇదే రకమైన వైఖరి
బీజేపీ ప్రభుత్వం వ్యక్తం చేస్తా ఉంది. తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చిండ్రని, ఇండియా పాకిస్తాన్ను విడదీసిండ్రని తెలంగాణ ఆకాంక్షల మీద బురద తల్లింది. ఇక్కడ యువతీ యువకులు బలిదానాలు చేసుకుని సాధించిన రాష్ట్రం ఇది. త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రం ప్రధానంగా ఈ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోలేకపోతే ఇక్కడ ఎవరు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయలేరు. అట్లా తెలంగాణే అర్థం కానటువంటి వాళ్ళు తెలంగాణలో ఏలుబడి చేస్తామని ప్రకటిస్తే అది హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ పట్ల కూడా తన వైఖరి ఏందనేది రేపు మోడీ గారు తన పర్యటన సందర్భంగా స్పష్టం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వాతావరణంలో ఇవాళ సహజంగానే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టి ఈ వాతావరణంలో కులగన్న కోసం హనుమంతరావు గారు ఒక దీక్షకు పూనుకోవటం చాలా ముదావహం. వారికి సంఘీభావం తెలుపుతున్న వారికి అభినందనలు కూడా తెలియజేస్తాం. తప్పనిసరిగా అందరం ఒకే గొంతుతో మన డిమాండ్ను వ్యక్తం చేద్దాం, సాధించుకునే ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి